మూడు రంగుల జెండా వట్టి సింగమూలే కదిలినాడు అబ్బరో కాంగ్రెస్ సూర్యుడు. అయిందా మూడు రంగుల కథ? మూడు రంగులు కాదు 33 రంగులు బయటపడ్డాయి మహానుభావులై. అగరిసే ఇప్పుడు గనక ఈ పాట వాడిర్రే అనుకో, నిజం చెప్తున్నా, జనాలే ఊరవతల దాకా గెలుగుతారు కావచ్చు. నీ సింగం గుణ వాడెత్త అనుకుంటా. అరే నిజం వల్ల నేనేదో కోపంలోనో కారెడ్డానుకో అంటలేను, నిజంగా నా కళ్ళతోని చూసినాకనే ముచ్చడి చెప్తున్నా. అంతెందుకు, ఇగోగి రైతుల కాడికే వారి రేవంత్ సార్ను ఏ తీర్లు అరుచుకున్నారో, ఎంతగానో పాయరం చూయిస్తారో మీకే సమజ అవుతుంది అన్నా. ఇక అందుకోవే. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే వస్తున్నాడు అనుకుంటా ఇదే కండవ పట్టుకొని జైత్యాల ఓట్లాడుకున్నావు రేవంత్ అన్న. ఏడునవే దీంతో చెమట ఊడ్చుకుని అవుతుంది. ఎర్ర జెండాల ఎర్ర టెండ అవుతుంది. రోడ్ల మీద కూర్చొని చెమటలు ఊడ్చుకుంటున్నావు మేము. ఏడున్నావన్నా నువ్వు? రైతుల బీమా ఏది, రైతు బంద్ ఏది, ఇవి ఏది గవర్నమెంట్ మొత్తం ఆగం చేసి పారేసినావు. తెలంగాణ మొత్తం రోడ్ల మీద పడేసినావు అన్న నువ్వు. ఇది ఒక పాటకు తప్ప నువ్వు దేనికి వణికి రాకుండా అయిపోయినావు. నిన్ను మళ్ళీ గద్దె దించుతారు తెలంగాణ రైతులు మొత్తం, నిన్ను బొందబెట్టేస్తారు. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం బొందబెడతారు. కొత్త పాలన రావాలి, రైతులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అది సంగతి. ఈ బాధ ఈ అన్న ఒక్కందే కాదు, తెలంగాణ రైతుల మనసులున్న మాట చెప్పిండు. వీళ్ళందరూ రుణాలు మాఫీ గాని రైతులు రోడ్ల మీదకి వచ్చిరు. ఓ దిక్కు రేవంత్ సారేమో రుణాలని మాఫీ చేసినాం అహో, రైతులు సంబరాలు చేసుకుంటారు అహో అని ఒక చెప్పు కత్తుండా. ఏడమైకు కనబడితే ఆడ ముచ్చట మస్తు చెప్తుండు కదా. ఇక అసలు కథనేమో గిట్లున్నది. సగానికి సగం మంది కూడా రుణాలు మాఫీ కాలే, కొత్త అప్పు కూడా ఉడతలేదు. అందుకే రైతులు గిట్ల రోడ్ల మీదకి వచ్చి గోస చెప్పుకుంటురు, నిరసనలు చేస్తురు, రోడ్ల మీద వండుకొని మరి రేవంత్ సార్కు మతలబ్ పంపుతురు. చూసిరు కదా, 2 లక్షల రుణం మాఫీ చేస్తాం, పోయి తెచ్చుకోరని ఒక చెప్పిండా ఓట్లకు ముందు రేవంత్ సారు. ఇప్పుడేమో ఏదో ముత్తంత మందికి మాఫ్ చేసినట్టు చేసి అంతా చేసినాం అనబట్టే. మరి వీళ్ళందరూ ఎవరు? అందుకే రైతులు ప్రభుత్వం మీదికి మరల పడుతురు, ధర్నాలు చేస్తురు, వాళ్లకు బీఆర్ఎస్ లీడర్లు హిమ్మతిస్తురు. రుణమాఫీ ఆగది అన్నాడు. కొమరెల్లి మల్లన్న దేవుని మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు. ఆడబోతే ఆడ ఒట్లు పెట్టిండు. ఏమెళ్ళిండు? మొనగాడు కాదు వీడు, మోసగాడని తెలిపింది. హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింతమంది వస్తారు గిడ. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రండి. ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి, ఇంకా చాలా మంది దగ్గర నట్టున్నాయి. పాలకుర్తి మండలంలో 4314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4314 మందికి కాలే. అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు. ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. కాదొల్లా, ఇదెంత మోసం చెప్పిది, ఇంత పెద్ద దోకానా. రుణాలు మాఫీ అయితే మరి వీళ్ళకెందుకు గింత గోస పెడతారు? నమ్మి నానబోస్తే పచ్చి బుర్రలు అయినట్టు అన్నం పెట్టి రైతుకు సున్నం పెట్టుడేంది? 10 ఏళ్లల్లా మారాజు లెక్కున్న రైతుల రాత ఈ 10 నెలలల్లా ఎంత తిరమరైందో చూడు. రేవంత్ సారు జర కళ్ళు పెద్ద చూసుకొని చూడు సారు. వీళ్ళందరూ రైతులే, వీళ్ళకు రుణాలు మాఫీ కాలే, మాటిచ్చినట్టుగా మాఫీ చేయరు సారు. ఎందుకు సారు రైతులు నేర్పిస్తావు? ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు సారు. 70 సంవత్సరాల కానుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చినా, ఎన్నో పార్టీలను చూసుకొని వస్తానా కానీ ఇటువంటి ఈ 3 కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎప్పుడు చూడలే. ఏదో కల్లిబలు అబద్ధాలు మాట మాట్లాడి నేను సీఎం కుర్చీలా కూర్చుంటే నేను పెద్దనైతామని అనుకున్నావు కానీ అది నిన్ను మాత్రం ఒక 6 నెలల్లో నీకు గద్దె దింపింది మాత్రం మేము తెలంగాణ ప్రజలు ఊకోం.